నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. ఆరోగ్యాంధ్ర స్వర్ణాంధ్ర సాధనకు యోగాంధ్ర అవసరం. జూన్ 7 నుంచి 21వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా యోగా కార్యక్రమాలు. సీఎం చంద్రబాబు వెల్లడి. వ్యక్తుల తప్పులను కులాలకు ఆపాదించడం కరెక్ట్ కాదు. కుల దూషణలు అరికట్టేందుకే సేనాగళం ఏర్పాటు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్య. డిఎస్సి 2025 అక్రమాలు ఉల్లంఘనపై సిబిఐ ఎంక్వైరీ చేయించాలి. మాజీ సీఎం జగన్ డిమాండ్. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. సైకిల్ ర్యాలీలో కమిషనర్ మయూర్ అశోక్. భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన జీవన విధానం యోగా అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. జీవన శైలిలో పెరుగుతున్న ఒత్తిడి, ఆందోళనలు, అనారోగ్య సమస్యలకు యోగా బెస్ట్ మెడిసిన్ అని తెలిపారు. వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగాంధ్ర 2026 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. జూన్ 7 నుంచి 20 వరకు 14 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు జరుగుతాయన్నారు. జూన్ 21న కృష్ణానది వెస్ట్ బైపాస్ వంతెనపై 25,000 మందితో యోగా ప్రదర్శన చేపట్టనున్నట్లు చెప్పారు. యువతలు, మహిళల్లో, విద్యార్థుల్లో యోగా పట్ల ఆసక్తి పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. ఈ నెల యోగా మంత్ కింద డిక్లేర్ చేసుకున్నాం. అదే మరి డోర్ స్టెప్ యోగా వీడియోస్ అన్ని కూడా తయారు చేసి ఇప్పుడు నేను చెప్పాను 90 వీడియోస్ రిలీజ్ చేస్తున్నా. 21 డెడికేటెడ్ టు డిసీజ్ వైజ్, 7 సెట్స్ ఆఫ్ డైలీ ప్రాక్టీస్ కాంబినేషన్ ఆసన ప్రాణాయామం ఇవి కూడా చేశాం. 50 షార్ట్ వీడియోస్ అడ్రస్సింగ్ కామన్ యోగా కోర్రీస్ అన్ని కూడా పెట్టాం. బ్రాడ్కాస్టింగ్ ఇన్విటేషన్ అవన్నీ కూడా పెట్టాం. ఇప్పుడే నేను చెప్పాను ఈ నెలలోని INPR కూడా చెప్పి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్ని క్రియేట్ చేస్తున్నాం. అవి శాశ్వతంగా ఉంటాయి. ఈ 2 రాష్ట్రాల్లో తెలుగు వారు ఎక్కడ ఇదైనా వాళ్ళు ఉపయోగించుకోవడానికి లేటెస్ట్ అప్గ్రేడేషన్స్ అవన్నీ కూడా పెడతాం. ఆరోగ్యకరమైన రాజకీయాలు చేయలేని వారిని ప్రజలు బహిష్కరించాలని సీఎం చంద్రబాబు అన్నారు. డిఎస్సిపై పేటీఎం బ్యాచ్తో లేనిపోని అపోహలు సృష్టించి ప్రజలను తప్పుదోవ పట్టించాలనుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు. తెలంగాణలో పవన్ కళ్యాణ్పై చేసిన వ్యాఖ్యలు మంచి విధానం కాదని ముఖ్యమంత్రి తెలిపారు. ఏ ప్రాంతానికి ఎవరు ఏం చేశారో ప్రజలకు తెలుసని, తెలంగాణలో కొంతమంది నాయకులు అనవసర అంశాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. యువతనే మభ్య పెడితే యువతంతా ఇప్పుడు ఉద్యోగ రానుడు దగ్గర పోయేసి నీకు రాలేదు జరిగిందంటే ఏమంటాడుతాను. నువ్వు చేయాల్సింది ఎక్కడ బాధ్యత కలిగిన రాజకీయ పార్టీగా అధ్యయనం చేసి నీకు తెలియకపోతే తెలిసిన వాళ్ళని ఒకరిద్దరిని పిలిపించుకొని మాట్లాడి నేను మాట్లాడితే ఏమవుతాను కూడా ఆలోచించాలి కదా. ఇలాంటి వాళ్ళు ఎట్లా రాజకీయాలు చేస్తారండి? పోగు చేసి గాలి కబుర్లు మాట్లాడి బురద బురద బట్టల పైన వేసి కడుక్కోవాలను, గుడ్డ కాల్చి ముఖాన్ని వేయడం ఇవి చేసి ఎవడు నమ్మడు. అంటే ఇది కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను తమిళనాడులో పోయి క్యాంపెయిన్ చేయొచ్చా. తమిళనాడుకు అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ మొన్నటి నేషనల్ పార్టీ ఆంధ్రలో కూడా యూనిట్ పెట్టారు. ఎందుకు మాట్లాడతారో నాకైతే అర్థం కావడం లేదు. కరెక్ట్ కాదు. ప్రజలు ఇప్పుడు 12 ఏళ్లు అయిపోయింది విభజన జరిగి, 2 రాష్ట్రాలు విడిపోయినాయి. ఎవరెవరు ఎంత కాంట్రిబ్యూట్ చేశారో అక్కడే ప్రజలకు తెలుసు. తెలంగాణలో ఇంకా తెలంగాణ భావోద్వేగం ఉందని, ఏపీలో అలాంటిది లేదు అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. పొట్టి శ్రీరాములు త్యాగం వల్లనే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయని, అలాంటి నాయకులను కుల చట్టాల్లో బిగించడం దురదృష్టకరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. రాజధాని అమరావతిలో పర్యటించిన ఆయన స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్ 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాకే కులదోషణలు పెరిగాయని మండిపడ్డారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడి కులం వెనక దాక్కునే సంస్కృతి వద్దన్నారు. కింద ప్రజలు ఒక అయోమయానికి గురయ్యి, కన్ఫ్యూజన్ గురయ్యి, అభివృద్ధి వీటి గురించి ఆలోచించడం మానేసి ఎమోషనల్ గేమ్లోకి వెళ్ళిపోతున్నారు, వీళ్ళ ట్రాప్లోకి. సో దాన్ని మేము బలంగా ఎదుర్కోవడానికి ఈ రోజున ఈ సేనాగళం అనే కమిటీని, దీంట్లో అందరూ సీజన్డ్ అనుభవజ్ఞుల రాజకీయ నాయకులు ఉన్నారు, ఎమ్మెల్యేస్ ఉన్నారు, అందరూ జీవితాలని
మన సామాజిక చైతన్యాన్ని గుండెల్లో నింపుకున్న వాళ్ళు అన్ని కులాలు ఉన్నారు దీంట్లో. అందుకని మేము ఇంకా దీనికి చరమాంకం పలకాలి. దీనికి ఏ ఒక్క కులం మాట్లాడితే ఒక కులం నాయకుడు మాట్లాడితే మళ్ళీ మిగతా పార్టీ నుంచి అదే కులం నాయకుల చేత మాట్లాడిస్తారు. దీనివల్ల ఏమైపోతుంటే వైరుధ్యాలు ఎక్కువైపోతూ ఉన్నాయి. అలాగే కొన్నిసార్లు ఇష్టారాజ్యంగా తిట్టేసి కులాల ముసుగులో దాక్కుంటున్నారు. అది ఒక వల్నరబిలిటీ క్రియేట్ చేస్తున్నారు. ఈరోజు పొట్టి శ్రీరాములు గారి స్ఫూర్తికి, ఆయన ఆంధ్రజాతి ఐక్యతకి, భారతదేశం సమిష్టిగా ఉండాలి. అత్యాధునిక టెక్నాలజీలతో 600 పడకలతో లలిత పీవీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ హాస్పిటల్ అందుబాటులోకి వచ్చింది. పెదకాకాని హైవేకి సమీపంలో ఏర్పాటు చేసిన నూతన హాస్పిటల్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. రాబోయే రోజుల్లో ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లోని రోగులు అమరావతి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటారని సీఎం చంద్రబాబు అన్నారు. పెదకాకాని హైవేకి సమీపంలో ఏర్పాటు చేసిన లలిత పీవీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్ ను మంత్రి సత్యకుమార్ యాదవ్, డాక్టర్ పివి రాఘవ శర్మ, డాక్టర్ పి విజయలతో కలిసి ఆయన ప్రారంభించారు. 600 పడకలతో ఈ హాస్పిటల్ నిర్మించడంతో పాటు 32 విభాగాల్లో వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని సీఎం తెలిపారు. బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేస్తే దానికి తిరుగుండదనడానికి లలిత హాస్పిటల్ నిదర్శనమని చెప్పారు. ప్రజల్లో నమ్మకం, విశ్వసనీయత కలిగినప్పుడే ఏ వ్యవస్థకైనా మనుగడ సాధ్యమవుతుందన్న ముఖ్యమంత్రి ల్యాండ్ మార్క్ ఇన్స్టిట్యూట్ గా లలిత హాస్పిటల్ మారుతుందని చెప్పారు. వన్ ఆఫ్ ది బెస్ట్ హబ్ ఫర్ మెడికల్ ట్రీట్మెంట్. దేశంలో ఎక్కడి నుంచైనా సరే అక్కడికి వచ్చే పరిస్థితికి వచ్చారు. నేను ఈరోజు చెప్తున్నా, రాబోయే 20-25 సంవత్సరాల్లో ప్రపంచంలో ఉండే పేషెంట్లు అమరావతికి వచ్చి ఈ గుంటూరు ఇలాంటి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితికి వస్తారు. దాంట్లో అనుమానమే లేదు. ఈ హాస్పిటల్ చూస్తే 90లో ప్రారంభించి అక్కడి నుంచి ఇవన్నీ చేశారు. ఈరోజు తొలి సూపర్ స్పెషాలిటీ అండ్ బ్రెయిన్ సెంటర్గా ప్రారంభమైన లలిత హాస్పిటల్ ఈరోజు ఒక బ్రహ్మాండమైన హాస్పిటల్గా తయారైంది. 15 లక్షల మంది పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇచ్చారు. చంద్రబాబుకు విజన్ ఉంటే జగన్ కు లేదు అని మంత్రి నారాయణ విమర్శించారు. రాజధాని అమరావతిలో పర్యటించిన ఆయన కొండవీటి వాగు, పాలవాగు, ప్రవాహక ప్రాంతాలతో పాటు పెనుబాక రిజర్వాయర్ను పరిశీలించారు. రాజధానిలో రోడ్ల నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో వాగుల ప్రవాహంకు ఆటంకాలు లేకుండా చూడాలని అధికారులను మంత్రి నారాయణ ఆదేశించారు. రాజధాని అమరావతిలో పర్యటించిన ఆయన కొండవీటి వాగు, పాలవాగు, ప్రవాహ ప్రాంతాలతో పాటు పెనుమాక రిజర్వాయర్ను పరిశీలించారు. రైతుల నుంచి బలవంతంగా ఇప్పటి వరకు భూములు తీసుకోలేదని, టెండర్ల ప్రకారం అమరావతిలో నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. జగన్ ఏసీ రూంలో కూర్చుంటే అమరావతిలో జరిగే అభివృద్ధి ఎలా కనిపిస్తుందని మండిపడ్డారు. 2028 ఆగస్టు నాటికి అమరావతి ఫస్ట్ ఫేజ్ పూర్తవుతుందని నారాయణ ప్రకటించారు. జగన్ చెప్పే మావిగన్ ఎక్కడుందని ప్రశ్నించారు. పాలవాక్ కింద మొత్తం 30 బ్రిడ్జెస్ వస్తున్నాయి. పాలవాగు మీద 30 బ్రిడ్జెస్ వస్తున్నాయి. ట్రంక్ రోడ్లు అయితే 21 బ్రిడ్జెస్ వస్తున్నాయి. లేఅవుట్స్కి సంబంధించి వాటి మీద అయితే 9 బ్రిడ్జెస్ వస్తున్నాయి. అదేవిధంగా కొండవీటి వాగు తీసుకుంటే కొండవీటి వాగులో ట్రంక్ రోడ్స్ మీద 22 బ్రిడ్జిలు, ఆ లేఅవుట్స్ వచ్చే దగ్గర 10 బ్రిడ్జిలు, అదేవిధంగా గ్రావిటీ కెనాల్ మీద 7 బ్రిడ్జిలు వస్తున్నాయి. మొత్తం 69 బ్రిడ్జిలు కడుతున్నారు. ఇది వెస్ట్రన్ బైపాస్ మీద కట్టే 2 కాకుండా 69 బ్రిడ్జిల దగ్గర వర్క్ జరుగుతుంది. ఎక్కడైతే బ్రిడ్జి వర్క్ జరుగుతుందో అక్కడ జనరల్గా మట్టితో బ్లాక్ అవుద్ది. బ్లాక్ అయినప్పుడు వాటర్ వెనకపోతుంది. అందుకని అధికారులకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. ఈ 29 దగ్గరలో వాటర్ బ్లాక్ కాకుండా మట్టి అన్నా దించండి, లేదు వర్క్ జరుగుతుంటే డైవర్షన్ అన్నా చేయమని. డిఎస్సీలో అక్రమాలు జరిగాయని ఏ ఆత్మ చెప్తే జగన్ 9 నెలల తర్వాత విష ప్రచారం చేస్తున్నారని హోంమంత్రి అనిత ప్రశ్నించారు. వెలగపూడి సచివాలయంలో హోంమంత్రి అనిత మీడియాతో మాట్లాడారు. తప్పుడు ప్రచారాలు చేసేవారిపై క్రిమినల్ కేసులు ఉంటాయని వెల్లడించారు. రాష్ట్రంలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారిలో అత్యధిక శాతం టీడీపీ ప్రభుత్వంలో నియమితులైన వారేనని చెప్పారు. ఉపాధ్యాయులను మద్యం షాపుల ముందు పెట్టిన ఘనత మాజీ సీఎం జగన్దని అనిత ధ్వజమెత్తారు. సో ఓవరాల్ గా ఇక్కడ వీళ్ళు చేస్తున్న ఏదైతే కొంతమంది 2-3 తీసుకుని వచ్చి ఇలా ఇచ్చేశారు అలా ఇచ్చేశారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు.
అంటే ఇందులోని కూడా మేము అబ్జర్వ్ చేసుకుంటే అంటే ప్రతిదానికి ఒకటేంటంటే వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే గుడ్డ కాల్చి మొహాన్ని పెడితే వాళ్ళే తుడుచుకుంటారు, ఏదో అంటారు కదా, గుడ్డ కాల్చి మొహం మీద పడేస్తే వాళ్ళు తుడుచుకుంటారని కాన్సెప్ట్. కానీ మేము తుడుచుకునే పొజిషన్లో లేవు. ఎవడు గుడ్డ కాల్చాడు, ఎందుకు కాల్చాడు, కాల్చిన తన దానికి మోటో ఏంటి, దాన్ని తిప్పికొట్టే ప్రొసీజర్లో మేము ఉన్నాం ఈరోజు ఇక్కడ కూర్చున్నాం. ఇంతకు ముందు వ్యవహారాలు కాదు, మీరు ఏది పడితే అది మాట్లాడేస్తే దాని గురించి మేము కూర్చోడానికి. అట్ ద సేమ్ టైం ప్రజలకి కూడా మేము చెప్పాలి, ఏమి జరుగుతుంది అన్నది ప్రజలకి వివరణగా చెప్పాలి. కాబట్టి చెప్పే పరిస్థితి కూడా మా అందరికీ కూడా ఉంది ఇక్కడ. కాబట్టి ఎవరో అన్నారు మనీ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అని. ఎవడో ఫోన్ చేసి నేను శాప ద్వారా చేంజ్ చేస్తాను, డబ్బులు కావాలని అడిగితే ఆ రికార్డు ఏదో పట్టుకుని వేలాడుతున్నారు. దాని తర్వాత కేసు ఫైల్ అయింది. అంతేగాని శాపలో పలానా వాడికి ఇస్తానని చెప్పి కూడా అనలేదు. అయినా కూడా వెంటనే ఎఫ్ఐఆర్ నోట్ అయింది, ఛార్జ్ షీట్ కూడా అయిపోయింది, మనకి ఇన్వెస్టిగేషన్ కూడా అవుతుంది, రెడీ అవుతుంది. కూటమి ప్రభుత్వం తమకు అన్యాయం చేసిందంటూ పలువురు డీఎస్సీ అభ్యర్థులు తాడేపల్లిలో మాజీ సీఎం జగన్ను కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. తెర వెనుక డార్క్ ఆపరేషన్ జరిగిందని, పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయని ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన జగన్ డీఎస్సీ అభ్యర్థులకు అండగా నిలుస్తామని, లీగల్ పోరాటాలకు సహాయం అందిస్తామని ప్రకటించారు. ఎవరి కోసం స్పోర్ట్స్ కోటా జీవోలో మార్పులు చేశారో చంద్రబాబు చెప్పాలని జగన్ డిమాండ్ చేశారు. నాట్ ఓన్లీ ఇప్పుడు ప్రస్తుతానికి నేను చెప్తా ఉన్నాను, ఈ న్యాయ కోర్ట్స్ అనేది ఆశ్రయిస్తూ ఉన్నాం అనేది వన్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ. మ్యాటర్ ఆఫ్ ఓన్లీ టైం. కొంచెం ఓపిక పట్టు. ఏడిచినందువల్ల సాధించేది ఏం లేదు, ధైర్యం కోల్పోవడం వల్ల మనం సాధించేది ఏం లేదు. ధైర్యంగా ఉండండి. మ్యాటర్ ఆఫ్ ఓన్లీ టైం. 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే కళ్ళు అయిపోతుంది. మనం వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్లీ ఎవరెవరైతే ఈ రకంగా బాధితులుగా ఉన్నారో మీ స్పెసిఫిక్ కేసెస్ మీదనే ఒక ప్రత్యేక కమిషన్ వేసి ఎంక్వైరీ చేపిస్తాం. నేను చెప్తా ఉన్నాను కదా, ఎక్కడ కూడా అన్యాయం అనేది ఎవరికి జరిగినా కూడా వీ విల్ రిపేర్ ద సిస్టమ్. వీ విల్ ఎన్షూర్ దట్ ఎవ్రీబడి ఈస్ పోస్టెడ్ బ్యాక్. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని కమిషనర్ మయూర్ అశోక్ తెలిపారు. సైకిళ్ల వాడకాన్ని పెంచాలని ఆయన సూచించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం, సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఏపీ పొల్యూషన్ బోర్డు ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీని కమిషనర్ మయూర్ అశోక్ ప్రారంభించారు. సైకిల్ ర్యాలీ ఎన్టీఆర్ స్టేడియం వద్ద నుంచి తారక రామానగర్ వరకు సాగింది. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతగా భావించాలని కమిషనర్ అశోక్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు తెలిపారు. సైక్లింగ్ ద్వారా గ్రీన్ ఫ్యూచర్ ను నెలకొల్పవచ్చని వారు తెలిపారు. గుంటూరు నగర ప్రజలకి నా నమస్కారాలు. ఇవాళ 5th జూన్ రోజు ఎన్టీఆర్ స్టేడియం దగ్గర మనకు ఈ వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే భాగంగా ర్యాలీ చేయడం జరుగుతుంది. ఈ వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే జరుపుకోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఎన్వైర్న్మెంట్ గురించి అందరికీ కూడా అవగాహన రావాలి. మనకి గ్లోబల్ వార్మింగ్ అండ్ క్లైమేట్ చేంజ్ వల్ల మనం ఇప్పటికీ చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నాము. ఫ్యూచర్లో దీంట్లో ఎస్పెషల్లీ మన భారతదేశంలో ఎక్కువ సమస్య రావడానికి అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా ముందుకు వచ్చి మన ఎన్వైర్న్మెంట్ సస్టైనబిలిటీ మీద అందరూ కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ర్యాలీ పెట్టడం జరుగుతుంది. ధన్యవాదాలు. ఈ సందర్భంగా మనం అందరికీ ఇచ్చే మెసేజ్ ఏంటంటే గ్రీన్ ఫ్యూచర్ కోసం మనం పెడల్ తొక్కాలి. కర్బన ఉద్గారాలను అంటే కార్బన్ ఎమిషన్స్ కంట్రోల్ అవుతాయి, ఫ్యూయల్ కన్జ్యూమ్ అవుతుంది, అండ్ సైకిలింగ్ వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. ఈ మెసేజ్ అందరికీ పాస్ చేయడానికి ఈకో ఫ్రెండ్లీ లైఫ్ స్టైల్ వీలైనంతగా డీల్ చేయాలి అనే ఒక స్కోప్తోని ఈ సైకిల్ ర్యాలీ చేయడం జరుగుతుంది. అందరూ కోఆర్డినేట్ చేసి చాలా డిసిప్లైన్డ్గా ఓన్లీ 2 రోజులో మాత్రమే ఈ ర్యాలీని చేయాలి. చాలా నీట్గా అయిపోవాలండి. ఇది కోఆర్డినేషన్ ర్యాలీ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ అండ్ ఆల్ టు. కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని వైసీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా ధ్వజమెత్తారు. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో ఈ నెల 4 నుంచి వైసీపీ నిరసనలు చేపడుతుందన్నారు. పార్టీ నగర కార్యాలయంలో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను బుధవారం నూరి ఫాతిమా ఆవిష్కరించారు. ప్రభుత్వ అసమర్థ పాలనతో రాష్ట్రం క్రైమ్ రేట్, మహిళలపై దాడుల విషయంలో ముందంజలో ఉందన్నారు. నిరసనలో కూటమి వైఫల్యాలు ఎండగడతామని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు నిమ్మకాయల రాజనారాయణ తదితరులు పాల్గొన్నారు. 4వ తారీఖున 5వ తారీఖున వీళ్ళు చేస్తున్న ఘనకార్యాలని ప్రజల్లోకి తీసుకెళ్తూ రేపు ఒక ప్రొటెస్ట్ చేస్తున్నాము. అలాగే 8వ తారీఖున
మహిళలతో, యువతరంతో, వాళ్ళందరితో పాటు ఒక సమీక్షగా ఒక మీటింగ్ పెట్టి వాళ్ళు వాస్తవాలు ఏంటి, ఏం జరుగుతున్నాయి అనేది చెప్పి చూపించాలని చెప్పి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. అలాగే 12వ తారీఖున ఒక ర్యాలీగా వెళ్తాము. ర్యాలీ ఊరంతా తిరిగి ప్రజలకి ఏం చేశారో వీళ్ళు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తెలియచేయడానికి ఈ కార్యక్రమం చేపట్టారు. డిఎస్సిలో అవకతవకలు జరగలేదని విద్యాశాఖ అధికారులు స్పష్టంగా చెప్తున్నా వైసీపీ నాయకులు గత 10 రోజులుగా విషయం చిమ్ముతున్నారని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మండిపడ్డారు. అరండల్పేటలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ ఎస్ రామకృష్ణ మాట్లాడారు. గత ప్రభుత్వంలో సిపిఎస్ వద్దు, ఓపీఎస్ ముద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు. కూటమి అధికారంలోకి రాగానే 11,000 మంది ఉద్యోగులు ఓపీఎస్ ద్వారా లబ్ధి పొందుతున్నారని తెలిపారు. రాజధానిపై బురద జల్లేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ ముసుగులో ఉన్న రైతులు మాత్రమే జగన్మోహన్ రెడ్డిని కలిశారని అన్నారు. అమరావతి అనేది అది ఒక పవిత్రమైనటువంటి పేరు. ఆ పేరుకు తగ్గట్టుగా నిర్మాణాలు కొనసాగుతూ ఉన్నాయి. దాన్ని తగ్గినట్టుగా ఎడిషనల్గా భూసేకరణకు కూడా అందరూ రైతులు కూడా ముందుకు వచ్చి మేము ఇస్తామని చెప్పారు. ఆ 7 ఊళ్ళకు సంబంధించిన వాళ్ళు కూడా. మరి ఈ రోజున ఇది కావాలని చెప్పి వైసీపీ వారు మోకాలడ్డం పెట్టి సిరొస్తుంటే మోకాలడ్డం పెడతామని చేశారు. ఆ రకంగా మోకాలడ్డం పెట్టడానికి ఈ రోజున రైతులు అనేవాళ్ళు ఎవరు లేరు అక్కడ. వైకాపా ముసుగులో రైతులుగా వ్యవహరిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి నాంది పలకడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. వీళ్ళ పప్పులేమో ఉడికే రోజులు పోయినాయి. వీళ్ళ మాటలు ఎవరు నమ్మేలాగా లేరు. ఇది భ్రమలుగానే ఉంటుంది తప్పితే ఖచ్చితంగా అమరావతి రాజధాని మనం ఏ రకంగా అయితే ఊహించామో ఆ ఊహకి, ఆ కళలకి రూపం దాల్చబోతుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. ఎవరైతే సిపిఎస్ ఉపాధ్యాయులు దాదాపు 8,900 మంది ఉపాధ్యాయులు ఉన్నారు, 14 మంది కానిస్టేబుల్స్ ఉన్నారు, మిగతా వాళ్ళు మిగతా శాఖల్లో ఉద్యోగస్తులు మొత్తం దాదాపు 11,000 మంది మరి దీంట్లో లబ్ధి చెందుతూ ఉన్నారు. మరి ఇది సామాన్యమైనటువంటి డెసిషన్ కాదు. 11,000 మందికి ఓపీఎస్ ఇస్తామని చెప్పినంటే తటపటాయించకుండా జగన్మోహన్ రెడ్డి లాగా కాకమ్మ కబుర్లు చెప్పకుండా, దొంగ మాటలు చెప్పకుండా, అబద్ధాలు ఆడకుండా ఏదైతే ఆయన మేనిఫెస్టోలో పేర్కోలేదు ఈ విషయాన్ని. అయినా సరే ఇది న్యాయసమ్మతమైంది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఇక మనకడ్డేంటని చెప్పని ఆయన ఈ విధమైనటువంటి ఓపీఎస్ ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో 2003 డిఎస్సి వాళ్ళు, అట్లాగే 2000 ముందు ఎవరైతే మిగతా ఉద్యోగస్తులు ప్రాసెస్ పూర్తి చేశారో నియామకానికి, వాళ్ళందరూ కూడా ఓపీఎస్ అమలు జరపడానికి నిర్ణయించడం అనేటటువంటిది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 80వ జయంతి సందర్భంగా కళా దర్బార్ ఆధ్వర్యంలో ఎస్పీ శైలజ మెగా మ్యూజికల్ నైట్ ఈ నెల 7న విజ్ఞాన మందిరంలో జరగనుంది. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన మీడియా సమావేశంలో కళా దర్బార్ అధ్యక్షులు డాక్టర్ పొత్తూరి రంగారావు మాట్లాడారు. ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి నాథ్ సెంటర్లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటు చేశామన్నారు. ప్రతి సంవత్సరం కళా దర్బార్ ఆధ్వర్యంలో బాలు పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జూన్ 7వ తేదీన వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఎస్పీ శైలజ మెగా మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేశామని చెప్పారు. దానిలో భాగంగా వివిధ రంగాల్లో నిష్ణాతులైన పలువురికి డాక్టర్ ఎస్పీ బాలు ఐకాన్ అవార్డులు ప్రదానోత్సవం జరుగుతుందని ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు సామినేని కోటేశ్వరరావు, మేకల రవీంద్రబాబు, సుధీర్, కళాదర్బార్ సభ్యులు పాల్గొన్నారు. మీరు ప్రతి సంవత్సరం చేస్తున్నారు. నేను తప్పకుండా వచ్చి మీకు పూర్తిగా సంగీత విభాగం ఏర్పాటు చేస్తానని ఆమె ప్రామిస్ ఇచ్చింది. రేపు జరగబోయే కార్యక్రమంలో ఆమె దాదాపు 12 పాటలు పాడుతుంది. ఆమెతో పాటు మిగిలిన కళాకారులు ఆమెతో పాటు శ్రీమతి విజయలక్ష్మి గారు, వినోద్ బాబు గారు, శైలజ, శీలన్ రమణ గారు, ఇందునైనా ఈ యొక్క సినీ రంగానికి రంగారావు గారికి ఒక అవినాభావ సంబంధం ఏర్పడింది 50 ఏళ్ళ నుంచి. ఇప్పటికీ హైదరాబాద్లో తన సొంత ఖర్చులతో అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ కూడాను ఇన్ని కార్యక్రమాలు చేయటం, సంవత్సరానికి నేను రిటైర్మెంట్ అవుతున్నానని నేను అనౌన్స్ చేశాను ఈ మధ్యకాలంలో. కానీ
మీరు రిటైర్ అవ్వకూడదని చెప్పి ప్రేక్షకులు, అభిమానులు, ఫ్రెండ్స్ మాలాంటి వాళ్ళు మీరు కంటిన్యూ అవ్వాలని చెప్పి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు. ఆయన కళాభిమానం, అభిమానం తగ్గక. కాబట్టి మిత్రులారా, ఈ కార్యక్రమాన్ని మీరు పూర్తిగా కవర్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని మీడియా ద్వారా ప్రజలందరూ తెలియజేసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయవలసిన కోరుతున్నాం. ముఖ్యంగా మన శైలజమ్మ అద్భుతమైన గాయని, ఆవిడ వస్తున్నారు వారి కుటుంబం నుంచి. ఆవిడ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే మిత్రులందరూ కూడాను మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. గుంటూరులోని యూజీడీ నిరంతర నీటి సరఫరా, సుందరమైన కూడళ్లు, పార్క్ ఏర్పాట్లు, పీవీకే నాయుడు మార్కెట్ పునఃప్రారణ పనులపై కలెక్టర్ సాయికాంత్ వర్మ జీఎంసీ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జీఎంసీ పరిధిలో యూజీడీను పక్కాగా ఏర్పాటు చేయుటకు డీపీఆర్ తయారు చేయాలని జీఎంసీ అధికారులను ఆదేశించారు. ఇవి ఈనాటి వార్తలు. నమస్కారం.